నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకానికి శ్రీకారం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు. పొట్టి శ్రీరాములకు ఘన నివాళి. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్. రాబోయే రోజుల్లో 1000 రూపాయలకే ట్రాక్టర్ ఇసుక వస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో కీలకమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి నేడు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో జరిగిన కార్యక్రమంలో దీపం 2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. లబ్ధిదారు శాంతమ్మ ఇంటికెళ్లి స్వయంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ను అందించారు. అంతేకాదు ఉచిత గ్యాస్ సిలిండర్ను బిగించి స్టవ్ కూడా వెలిగించారు. చంద్రబాబు అంతటితో ఆగలేదు, తానే టీ తయారు చేసి తాగారు కూడా. ఈదుపురం పర్యటన సందర్భంగా చంద్రబాబు ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ సభకు హాజరయ్యారు. వెహికల్ సిటీ వెళ్తాయి స్ట్రైట్ నేను తప్పుకొని అక్కడ మళ్ళీ ఎక్కువ షుగర్ వంట చేయాలంటే చాలా కష్టపడేదాన్ని కదా. కడుపులోకి పొగపోయేది, కళ్ళల్లోకి వచ్చేది. ఇప్పుడు మీరు వచ్చారు, అప్పుడు 9 సంవత్సరాల కిందట గ్యాస్ ఇచ్చారు సార్. అక్కడ నుండి మాకు వండుకుంటున్నాము. దాని మీద ఇప్పుడు మరి 3 ఇస్తున్నాలో మా సంవత్సరం కాలంలో మేము ఇద్దరమే ఉంటాము. 2 పిల్లలు, 3 పిల్లలు, కొడుకు. చాలు చాలు ఇక్కడ పెట్టిమంటారా? వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్మరించారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలను కూటమి ప్రభుత్వం విస్మరించడం బాధాకరమన్నారు. 2014లో విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు దుర్మార్గంగా ఈ నవంబర్ 1ని అంటే పొట్టి శ్రీరాములు గారిని అవహేళన చేసే విధంగా, వారిని అవమానించే విధంగా నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉందో దాన్ని నీరుగార్చే విధంగా 5 సంవత్సరాలు కూడా పొట్టి శ్రీరాములు గారిని అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ రోజు ఏదైతే జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో, ఆ జూన్ 2ని సుమారుగా 80 కోట్ల పెట్టి నవనిర్మాణ దీక్షలు అని చెప్పని దిక్కుమాల దీక్షలు చేసి బెంజ్ సర్కిల్లో ఢిల్లీలో దీక్షలు చేసి పొట్టి శ్రీరాములు గారిని అవమానించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అది తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు
అనేక మంది చాలామంది పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా వచ్చిన నవంబర్ 1ని మళ్ళీ మీరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయాలని చెప్పిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిన వ్యక్తి, చేసిన వ్యక్తి, నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. 5 సంవత్సరాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ అవతరణ దినోత్సవాలు జరుపుకోవడం జరిగింది. మళ్ళీ దురదృష్టవశాత్తు 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మంచిగా చక్కగా జీవో ఇచ్చి ముందు తీసుకెళ్లారో 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ నవంబర్ 1 ఈరోజు వస్తే కనీసం పొట్టి శ్రీరాములు గారికి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమిలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటించిన ఏపీ మంత్రి నారా లోకేష్ అక్కడి తెలుగు ఎన్ఆర్ఐలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్టు కొనుక్కొని వచ్చి మరీ ఓటేశారని అభినందించారు. కొందరు ఏడాది పాటు ఏపీలోనే ఉండి సేవలందించారని మెచ్చుకున్నారు. ఎన్నికల్లో 175కి 175 అన్న వారి ముఖాలు మాడి మసైపోయాయని, ఈ గెలుపు ప్రపంచంలో ఉన్న తెలుగువారందరిది అని లోకేష్ అన్నారు. ఈ మేరకు అమెరికాలో గురువారం నాడు మాట్లాడారు. మీరందరూ కూడా ఆలోచించండి, నేను కూడా బాధితుడు ఆ ప్రభుత్వం. అరే లోకేష్ యోగలం పాదయాత్ర చేస్తాడంటే జియోని పట్టుకొచ్చాడు. జియోని పట్టుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, మరత పెట్టి ఎక్కడ పెడతా పెట్టుకోపో, ఈ యోగలం ఆగదని. నాకు ఎప్పుడు కూడా గుర్తు, స్టూల్ వేసుకుని ఎక్కితే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయాడు ఆయన. ఒక డిఎస్పీ గారు స్టూల్ లాక్కున్నారు. ఇలా మైక్ పట్టుకుని మారితే మైక్ పట్టుకుని ఇంకో డిఎస్పీ గారు పరిగెత్తారు. అట్లా అడుగడుగునే ఇబ్బంది పెట్టారు. కానీ నాకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నడవండి, ముందరికి వెళ్ళండి, మీకు అండగా ఉంటాం, మీ తరపున పోరాడతామని చెప్పారు. అందుకే ఆ రోజే చెప్పావు ఎర్ర బుక్కు గురించి. కానీ ఆనాడు ఎక్కల సైకో గారికి. ఇప్పుడు భయపడుతున్నారు, గుడ్ బుక్ తీసుకొస్తారంట. నోట్బుక్ లో ఏం రాయాలో కూడా ఆయన తెలియదు. అలా ఉంది పరిస్థితి. కానీ మనందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి సంక్షేమం 2 మన కలిపి ముందుకు తీసుకెళ్ళాలి. మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలి. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు మనం కల్పించాలి. అప్పుడే మనం ముందలకెళ్ళగలుగుతాం, మనం నిలబడగలుగుతాం, రాష్ట్రం మనం తిరిగి గర్వంగా చేసే పరిస్థితి. అది చాలా చాలా అవసరం. గత 5 సంవత్సరాలు పక్క రాష్ట్రంలో ఈ పెట్టుబడి వచ్చిందని విన్నాం, తమిళనాడులో ఆ కంపెనీ లేదని విన్నాం. వేగంగా మన రాష్ట్రానికి రావాల్సిన అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి. అందుకే రెడ్ బుక్కే కాదు, పెట్టుబడులు కూడా తీసుకొచ్చే బాధ్యత నాదని ఈ సభాముఖంలో నేను తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో 1000 రూపాయలకే ట్రాక్టర్ ఇసుక వస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ధరలు తగ్గినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇసుకపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక 4000కు పైగా ఎక్కువ ఉండేదని, ప్రస్తుతం 1500 రూపాయలకే వస్తుందని అన్నారు. ఇసుక ఫ్రీ అవుతుంది కాబట్టి అసలు ఏం చేయాలో ఎలా చేయాలనేది ఎవరు నాకు చెప్పలేదండి. నేను చక్కగా అధికారులతో మాట్లాడుతుంటాను, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతుంటే అందరితో మాట్లాడతా. ఒకటే, ప్రభుత్వం ఏదైతే డిసైడ్ చేస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మంత్రులు అధికారుల యొక్క బాధ్యత. ఈరోజు చక్కగా చేశాను. నేను చెప్తున్నాను చూడండి, రాబోయే త్వరలో 1000 రూపాయల ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలకి వస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో మరొక 10-15 రోజుల్లో ట్రాక్టర్ ధర 1000 రూపాయలు వస్తుంది. ఇదంతా అసలు మేము ధర తగ్గించేసిన తర్వాత ధర్నా చేశారు. అది నాకేందో వింతగా ఉంది. ధరలు తగ్గించేసిన 10 రోజుల తర్వాత ధర్నాలు చేశారు. దేనికి చేశారు అసలు ఎవరికి అర్థం కావట్లేదు. నెల్లూరులో ఎందుకు చేశారు? ధర తగ్గకముందు చేస్తే 4000, 6000 ఉన్నప్పుడు చేస్తే ఒకరి తీరు. అసలు ధర తగ్గిపోయి 1500, 1600కి వస్తే, కాబట్టి ఈ ప్రభుత్వం
ప్రజాక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజల డెవలప్మెంట్, ఈ ప్రభుత్వానికి 2 కళ్ళు. ఒకటి ప్రజా సంక్షేమం, పేదలు నిరుపేదల్ని లిఫ్ట్ చేయటం ప్రజా సంక్షేమ పథకాల ద్వారా. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ యాక్టివిటీ జరగంటే యువతకు ఉద్యోగం. తితిదే చైర్మన్ పదవి రావటం అదృష్టంగా భావిస్తున్నానని బిఆర్ నాయుడు అన్నారు. తనను ఈ పదవిలో నియమించినందుకు సీఎం చంద్రబాబు, ఎన్డీఏ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేసిందని విమర్శించారు. తితిదే చైర్మన్గా నియమితులైన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తనపై విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలో తెలుసునన్నారు. తిరుమలకు సంబంధించి ప్రతి విషయాన్ని బోర్డు మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎన్డీఏ పెద్దలకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేశారు. అందుకోసమే నేను గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు పోలేదు. నాకు పోబుద్దే లేదు. ఆ పవిత్రత లేదు అక్కడ. చాలా బాధపడ్డాను. మేము నీతి నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నాం. మాకు అక్కడ పోయి ఏదో చేయాలి, ఏదో సంపాదించాలని కాదు. తిరుమలలో అక్కడ తాగే మంచినీళ్ళు కానీ, టీ కానీ అంతా మా సొంత డబ్బులతోనే పెట్టుకుంటాం. తిరుమలకి ₹1 భారం లేకుండా. కొంతమంది మీడియా మిత్రులు అప్పుడే స్టార్ట్ చేశారు వ్యతిరేక ప్రచారం. తిరుమల అంటే కొంతమందికి గిట్టదు, ఎందుకో మరి తెలియదు. మరి వేరే టెంపుల్స్ కానీ వేరే వాటికి కానీ జోలికి పోరు. తిరుమల అంటే ఒంటికాల మీద వస్తారు. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో నాకు తెలుసు. నాకంటూ ఒక ఎజెండా ఉంది, నా జోబిలోనే ఉంది ఆ ఎజెండా. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏంటి, లీగల్గా ఏమొస్తాయి అనేది ఉంది. మొట్టమొదటిసారిగా అన్యమత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలా చేయాలి, విఆర్ఎస్ ఇచ్చి పంపాలా, లేకపోతే ఇంకేదైనా వేరే గవర్నమెంట్లో వేరే డిపార్ట్మెంట్కి పంపాలా, అది గవర్నమెంట్తో మాట్లాడి నాది ఫస్ట్ ప్రయారిటీ. తిరుమలలో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ హిందూ అయి ఉండాలి. దానికోసమే నా ఫస్ట్ ప్రయత్నం ఉంటుంది. గుడి వెనకాల 7 లక్షల టన్నులు డెబ్రీ వేస్టేజ్ మెటీరియల్ పడింది. ఆ 2 కొండల మధ్యన తీసుకెళ్ళి ఆ వేస్ట్ని పడేశారు. నేను చూశాను. అది అక్కడి నుంచి కూడా దుర్గంధం వస్తూ ఉంది. తితిదే నూతన ధర్మకర్తల మండలికి కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి భక్తులకు మంచి చేసేలా నూతన బోర్డు పనిచేయాలని ఆయన సూచించారు. తిరుమల శ్రీవారిని ఆయన గురువారం దర్శించుకొని దీపావళి ఆస్థానంలో పాల్గొన్నారు. దీపావళి గురువారము, ఇదివరకే దీపావళి ఆస్థానం వచ్చినాము. ఈ సంవత్సరము స్వామివారి దీపావళి ఆస్థాన సందర్శనం కోసం ఇప్పుడు రావటమైంది. దీపం ఆవళి అంటే వికాసం. మన తరతరాలకి మన భారతదేశంలో ప్రజలందరూ కూడా మంచిగా, ఆరోగ్యంగా, అందరూ విద్య, ఐశ్వర్యము, మంచి సదాచారంతో ఉండి శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మన దేశము, లోకం కూడా శాంతిగా ఉండి అందరూ సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకుంటున్నాం. ఈ నెల 18వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు వరకు లక్ష చండీ యాగం జరుగుతుంది. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అందరి సహకారంతో లోకక్షేమం జరిగి అయోధ్యలో మన దేశము దుష్ట శిక్షణము, శిష్ట పరిపాలనంతో, ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ దేశం ఇంకా మంచిగా అన్ని రంగంలో కూడా వ్యవసాయము, వ్యాపారము, వేదము, వేదాంతము అన్నింటిలో కూడా మంచిగా ఉండటానికి శ్రీరామ రక్ష జగద్రక్ష అంటారు. అలాంటి జగద్రక్ష కోసము తిరుపతి నుంచి ఇక్కడ నుంచి పంపించడమైంది. ఇక్కడ మూలస్థానంలో గర్భగుడిలో కూడా రాముల వారు ఉత్సవమూర్తి వెలసి ఉన్నారు. ప్రతి పునర్వసు నక్షత్రము మీరు తిరుమలలో స్వామివారి రాముల వారి ఊరేగింపని కూడా చేస్తున్నారు. అలా శ్రీరాముల వారికి తిరుమలకి
గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో నాటుసారా అక్రమంగా విక్రయిస్తున్న 2 వ్యక్తులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాటుసారా అక్రమంగా విక్రయిస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించామన్నారు. అందులో భాగంగా 12 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని అన్నారు. ఫోటోలో వీడియో రెండో వస్తుంది వచ్చింది సార్. మడకశిర పట్టణంలో నేడు శుక్రవారం కూటమి ప్రభుత్వంలో అమలుపరిచిన సూపర్ 6 పథకంలో భాగంగా దీపం 2 కార్యక్రమాన్ని మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొననున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటిగా పింఛన్ 4,000 రూపాయలు చేశారు. రెండవదిగా దీపం 2 పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా మహిళలకు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తామని గత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా రేపు దీపావళి కానుకగా ఉచితంగా మహిళలకు సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం దీపం 2వ పథకం కింద ఉచితంగా సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు ప్రారంభించడం జరుగుతుంది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా. మరి అందులో భాగంగా మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారి చేతుల మీదుగా రేపు మడకశిరాలు దీపం పథకం సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా రేపు ప్రారంభించడం జరుగుతుంది. మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు సూపర్ 6 ఏం చెప్తున్నారు? సూపర్ 6 అమలు చేస్తున్నాము. మనం ఏమైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినామో తూచా తప్పకుండా హామీలన్నీ కూడా నెరవేర్చడం 100% జరుగుతుంది. దాంట్లో వెనకపోయేటువంటి సమస్య లేదు. కాకపోతే మీకు కొద్ది ఓపిక ఉండాలంటే మీ మాదిరిగా అమలు కానటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి సంస్కృతి కానీ నైజం కానీ తెలుగుదేశం పార్టీకి లేదు. మరి ఈరోజు దీపం పథకం అందరికీ అంటే ఆషామాషి విషయం కాదు. మహిళలందరూ ఈరోజు ఎంత ఆనందం ఉన్నారంటే అంత ఆనందంగా ఉన్నారు. సో ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఎంఎస్ రాజు గారు చేసేటువంటి సేవలు గుర్తించి అతని యొక్క ఫలితాలను గుర్తించి అతని నీతిని నిజాయితీని మానవతను గుర్తించి ఈ ప్రపంచంలోనే పేరుగాల్సినటువంటి పరమ పవిత్రమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ చేసేటువంటి ఒక టీటీడీ బోర్డు మెంబర్గా సేవ చేసేటువంటి భాగ్యాన్ని మన ఎంఎస్ రాజు ఎమ్మెల్యే గారికి ఇవ్వడం. ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోడుమూరు పట్టణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కోడుమూరు సిపిఐ కార్యాలయం ముందు ఏఐటీయూసీ మండల కార్యదర్శి చిన్నరాముడు అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేసి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి కృష్ణ, మండల కార్యదర్శి రాజు, దూల భాస్కర్ మాట్లాడారు. కార్మిక శ్రామికులకు అండగా వారి సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ కృషి చేస్తుందని, ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. ప్రజా సంఘాలు అనేక వర్గ సంఘాలుగా మనగా సంఘం ఈరోజు బ్రిటిష్ కాలంలో ముందు నుండి కూడా ఈ కార్మిక సంఘం ఏర్పడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కార్మిక సంఘాలు అనేక సంఘాలుగా ఈ ఏఐటీసీ జెండా మీద బతుకున్నాయి. కానీ అలాంటి సంఘాల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కార్మిక చట్టాలని తుంగలో తొక్కుతూ ఈరోజు ఒక కార్మికుడు కూడా
కేంద్రం నుండి కూడా మనం ఒకటడుతున్నాం. ఖచ్చితంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు కావాలా, అమాలి కార్మికుడికి సంక్షేమ బోర్డు కావాలా, వాళ్ళకి ఏం జరిగినా కూడా ప్రభుత్వం నుండి ఖచ్చితంగా వాళ్ళకి గుర్తించాలని ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కిషన్ గారు మాట్లాడాలనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పేద మహిళలకు ప్రతి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయటం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన దీపం పథకం 2.0 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దీపం పథకం ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా పేద మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ తన కుటుంబాన్ని పోషించుకునేటువంటి ఆర్థిక భారం తన మీద పడినటువంటి సందర్భంలో, ఒక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామనేటువంటి మాట ఏదైతే హామీగా చెప్పావో దాన్ని ఇవాళ అక్కడ విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి గారు, మన అందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ దీపం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేశారు. ఇందులో మీ అందరికీ మనవి చేస్తున్నాను, 29వ తారీఖు వరకు బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇవాళ మనం ఇస్తామనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దాంతో పాటు మరో సౌలభ్యం ఉంది మహిళలకి. ఎవరైనా సరే ఈ గ్యాస్ సిలిండర్లు 4 నెలలకి ఒక సిలిండర్ ఇస్తారు. సంవత్సరాన్ని 3 భాగాలు చేసి 3-4 నెలలు ఒక్కొక్క సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి నెల ఇచ్చేటువంటి ఈ సిలిండరు ఎవరైనా ఖాళీగా లేకపోతే 4 నెలల కాలంలో ఎప్పుడో ఒకప్పుడు తీసుకోవచ్చు, కానీ 4 నెలలకి ఒక సిలిండర్ మాత్రమే వస్తుంది. అదే విధంగా మీరు ఏదైతే సిలిండర్ మీకు ఇస్తారో దానికి అవసరమైనటువంటి డబ్బును మీరు ముందు చెల్లించేయాలి. అయితే కరెక్ట్ గా 2 రోజుల లోపులోనే ఆ డబ్బు మీ ఖాతాల్లోకి పడిపోతుంది అనేటువంటి మాట కూడా మనం చేస్తున్నాం. ఆ రకంగా చూసుకుంటే మీకు ప్రతి సంవత్సరం కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ద్వారా మహిళలకి అనేక రకాలుగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచన. జల్ జీవన్ మిషన్ పథకం కింద యలమంచిలి నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. గురువారం యలమంచిలి జనసేన కార్యాలయంలో మాట్లాడుతూ రహదారులను, డ్రైనేజ్, కాలువలను నిర్మిస్తామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతి సౌకర్యాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలకు మరింత వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన గ్రామాలన్నింటికి కూడా అంటే 100% ప్రతి ఇంటికి, అది మున్సిపాలిటీ అవనండి అలాగే రూరల్ అవనండి, 100% ప్రతి ఇంటికి కూడా వాటర్ రీచ్ అయ్యేటట్టు వాటర్ పైప్ లైన్ ఇచ్చే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. డ్రైన్స్ 100% చేపిస్తాం, రోడ్స్ 100% చేపిస్తాం. దీంతో పాటు స్కూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అలాగే తడి చెత్త, పొడి చెత్త మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఆరోగ్యం కోసం ప్రతి హాస్పిటల్ కూడా, అంటే యలమంచిలి ఇక్కడి నుంచి ఎవరికైనా హార్ట్ అటాక్ కానీ వస్తే కనీసం 1 అవర్ పట్టేది. అలాగే అనకాపల్లి వెళ్ళాలి, అనకాపల్లి నుంచి లేకపోతే విశాఖపట్నం వెళ్ళాల్సి వచ్చేది. అనకాపల్లి ఏరియా హాస్పిటల్ కూడా 50 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది కూడా కంప్లీట్ చేసి అక్కడ బర్న్స్ వార్డు, ట్రోమా సెంటర్తో పాటు 50 బెడెడ్ హాస్పిటల్ మరింతగా చేసి, అంటే ఇంకెవరు విశాఖపట్నం వెళ్ళాల్సిన పని లేదు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇచ్చాపురంలోని ఈదుపురం పంచాయతీలో జరిగిన దీపం 2.0 పథకంలో భాగంగా జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశాడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే మొదటిగా పింఛన్లు మొత్తం పెంచామని, నేడు 2వ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నామని అన్నారు. మన నాయకులు చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఒక పక్కన ఆనందంగా ఉంది, కానీ పాలన ప్రారంభించాం. ముఖ్యమంత్రి గారు 5 మాసాల నుంచి అన్ని శాఖల మీద సమీక్షలు చేస్తున్నారు. మంత్రులుగా మేము మా శాఖల మీద సమీక్షలు చేస్తున్నాం. సమీక్షలు చేసినప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు చూసిన తర్వాత బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఈ రాష్ట్రానికి పరిపాలన చేశారు. ఒక ప్రభుత్వం పరిపాలన చేస్తే తరువాత ప్రభుత్వం దాన్ని కొనసాగించేది. ఒక ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు తరువాత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్ని మనం చూశాం. కానీ 2019-24లో
ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడు. 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాలన్నీ దోపిడీ చేశాడు. అది ఒక ఎత్తు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ వనరులున్నాయి. ఈ వనరులన్నీ కూడా ఒక వ్యక్తి చేతిలో పెట్టుకొని దాన్ని కూడా 5 సంవత్సరాలు దోపిడీ చేశాడు. ప్రభుత్వంలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయి. ఈరోజు నేను కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించి భంగపడిన ఆమదాల వలస నియోజకవర్గ శాసనసభ్యుడు నోటికి వచ్చినట్లు మాట్లాడటం తగదని వైసీపీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. శుక్రవారం ఆమదాల వలసలోని తన నివాసంలో మాట్లాడారు. రాజకీయాలకు వక్రభాష్యం చెప్పేలా నియోజకవర్గ శాసనసభ్యుడు వ్యవహార తీరును కూటమి పక్ష నేతలే అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. సాక్షాత్తు కొన్ని సర్వే సంస్థలు నీతి ఆయోగ్ డిక్లేర్ చేసినటువంటి వాస్తవాలు ఇవి. ఇవాళ మన దేశంలో అత్యధికంగా లిటరేట్ విద్యాభ్యాసం కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? కేరళ అనే చెప్పుకుంటాం కదా. 24%తో కేరళ ఉంటే దాన్ని అధిగమించి 28%తో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది గత ప్రభుత్వ హయాంలో. ఉట్నే ఉందా? నాడు నేడు ద్వారా స్కూల్స్ని మేము బాగు చేయలే. రేషనలైజేషన్ ద్వారా సబ్జెక్ట్ టీచర్ మెకానిజం మేము పెట్టలే. టీచర్లకి మీరు కావాలంటే తెలుసుకోండి, టీచర్లకి కూడా ఐబీ కరికులం ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఐబీ కరికులంకి ట్రైనింగ్ కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? విద్యా వ్యవస్థ మీద వేద్దామా ఓపెన్ డయాస్? నేనే వస్తా, నువ్వురా దా. నువ్వేం పట్టుకొని వస్తావు? నువ్వు తీసుకొని రా. నా దగ్గర ఉన్న ఆధారాలతో నేను వస్తా. ఇవాళ శాండు వైను నాకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఇవాళ ఆమదాల వలస పట్టణంలో పరిస్థితి ఎక్కడికి వచ్చింది అని అంటే, పాపం ఆమదాల వలసలో నివసిస్తున్నటువంటి వర్తకులు 10 మందో 5 మందో కలిపి షాపులు తెచ్చుకుంటే నువ్వు ఆ షాపులను ఏంటంటే కైంకర్యం చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.